నమస్తే అండి అందరికీ. ఈరోజైతే అచ్చు అతకడం, అచ్చు అతికిన దాన్ని మొత్తం మగ్గానికి తగిలించడం చివరి నుండి చివరి వరకు చూసేద్దామండి లాంగ్ వీడియో. నేను వీడియో తీస్తుండగా నా బామ్మర్ది అన్నాడు, నేను కూడా సరదాగా వెళ్ళి నేసి చూపిస్తాను అని అన్నాడు. ఆడు కూడా క్యూట్గా మగ్గంలోకి వెళ్ళి నేస్తున్నాడండి. చూడండి ఎంత అందంగా నేస్తున్నాడో. సో వీడియోలోకి వచ్చేస్తే నేత సావుకారు ఇచ్చిన ఇంట్లో అండి, ఇంట్లోని ఒక్కొక్క పోము అతుక్కొని మొత్తం అయ్యాక ఈ అవి పాగళ్ళండి, పాగళ్ళని తీసుకొని మొత్తం ఈడ తీసుకొని దానికి బరువులు పెట్టాలండి. బరువులు పెట్టే ముందు మొత్తం ఈడ తీసుకోవాలి, చిన్న చిన్న పాయలుగా ఈడ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ అచ్చు దగ్గరికి వచ్చేసరికి ఎలాంటి ఇబ్బంది ఉండదండి, మొత్తం సాఫీగా వస్తుంది. సో నేను అడిగానండి, ఒక్కొక్క బరువు పాగడికి పెట్టి ఒక్కొక్క బరువు ఎంత ఉంటుందని అడిగితే కనీసం 3 కేజీలు ఉంటుందిరా అని అన్నాడు మాయ. సో ఒక్కొక్కటి 3 కేజీలు అంటే మొత్తం 9 పాగళ్ళండి. 9 పాగళ్ళకి 3 కేజీలు చొప్పున లెక్కేసుకుంటే మొత్తం కనీసం 30 కేజీల వరకు ఉంటుందండి. కనీసంలో కనీసం 30 కేజీల బరువు అంత చిన్న దారాలు మోస్తున్నాయంటే చాలా గ్రేట్ కదండి. సో ఆ ఐకమత్య మహాబలం అంటారు కదా, అది చాలా ఇలాంటి వాటిని చూసే వాళ్ళు చెప్పుంటారు. సో అన్నీ విడదీసుకున్న తర్వాత ప్రతిదీ కొట్లు తెంపుకొని ప్రతిదీ బరువులు పెట్టుకొని అంతా రెడీ చేసుకున్న తర్వాత అండి, ఎలాంటి మెల్లున్నా ఎలాంటి ఏమున్నా అవన్నీ తీసేసుకొని విడదీసుకోవాలండి. సరిగ్గా సర్దుకోవాలి, ఎందుకంటే ఒక్క పోము తప్పిపోయినా సరే చీరలో చిన్న జాడ వచ్చేస్తుందండి. జాడ వచ్చినప్పుడు చావుకరి తీసుకోరు, ఆయన వెనక్కి పంపించేస్తారు. సో ఇలా మొగ్గలోకి వెళ్ళి అలా పామడం వల్ల ఏంటంటే ఉన్న చిక్కులు ఏమన్నా ఉంటే అవి వచ్చేస్తాయండి. ఇలా ఒకసారే కదండి మగ్గలోంచి బయటికి రావడం, బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళడం, అలా చాలాసార్లు చేస్తారండి. ఇంకా చూడండి అతుకులు ఇందాకైతే సరిగ్గా కనపడలేదు, ఇప్పుడు బాగా కనిపిస్తున్నాయి చూడండి. సో మొత్తం ఈ 2 లాకబద్దలండి. ఆ లాకబద్దల నుంచి ప్రతి పోము వస్తుందండి. ప్రతి పోము మధ్య పోముకి ఎలాంటి చిక్కులు లేకుండా లాకబద్దలు అయితే మొత్తం తీసేస్తాయి. సో ఇలా పాత చీరని తీసేయడానికి కొత్త చీరని లోపల లాగడానికి అయితే కొంచెం వరకు నేసి అవి అవి కొంచెం గ్యాప్ ఉంచుతారండి. గ్యాప్ చీరకి మధ్య బ్లేడ్ ఇచ్చి కోయడానికి అది గ్యాప్ ఉంటుంది. సో ఎక్కడ చిక్కు వచ్చినా సరే ఆ చిక్కులు తీసుకొని మళ్ళీ ఒక్కొక్క దాన్ని లోపలికి తీసుకోవాలండి. ఇవన్నీ చూడండి, ఈ లాకబద్దలను దాటిస్తున్నారు ఈ అతుకులను అయితే. ఫస్ట్ ఈ లాకబద్దలను దాటించాలండి. లాకబద్దల తర్వాత మళ్ళీ అచ్చు దాటించాలి. అచ్చు తర్వాత మళ్ళీ 3-4 లేయర్లు దాటాలండి. అప్పుడే ఆ పోము అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ లాకబద్దలను రెండింటిని కట్టేసి నేస్తున్నారండి. పాత చీరని తీసేయడానికని కొంచెం ఎక్స్ట్రాగా నేసి ఆ కొత్త చీరని తగిలించడానికి అయితే నేస్తున్నారు. చూడండి, ప్రతిదీ అయితే మాత్రం డీటెయిల్గా చేయాలండి, చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ వీడియో తీయడానికి నాకే కొంచెం కష్టంగా అనిపించింది. చేసే పని అయితే మాత్రం ఎంతో కష్టం అండి. గుంజులు తీసినట్టు మగ్గంలోంచి మళ్ళీ లేచి బయటికి వచ్చి మళ్ళీ లాకలతో అవన్నీ సరి చేసుకొని, పోములు ఏమన్నా పోతే మళ్ళీ అవి చూసుకొని ప్రతి కష్టం అండి, చాలా కష్టం అండి. అయితే ఒక్కొక్కసారి అతుకులు ఊడిపోవడం కూడా ఉంటాయండి. ఆ అతుకులు ఊడిపోయినవి మళ్ళీ అతుక్కొని చాలా జాగ్రత్తగా చేయాలి. చాలా మనసు పెట్టి దృష్టి పెట్టి చేయాలండి. మగ్గంలోంచి వచ్చి మళ్ళీ చిన్న చిన్న చిక్కులు ఏమైనా ఉంటే పోవడానికి అలా లాకబద్దతో కొడతారండి 2 లాకల మధ్యలోని. ఆ చిక్కులు పోకపోతే చేత్తో విడదీసుకుంటారండి. కొన్ని పోముల మధ్యలో పోములు వచ్చి చిక్కులు పడిపోతాయి, అవి అయితే మాత్రం చేతితోనే విడదీసుకోవాలండి. లాకలతో కొట్టినప్పుడు అవి రావు. సో అవన్నీ చేతులతో తీసుకున్న తర్వాతే ఆ లాకలు ముందుకనేవి జరుగుతాయండి, లేకపోతే జరగవు. ఆ లాకబద్దలు జరగకపోతే మనం అర్థం చేసుకోవాలండి అక్కడ చిక్కు ఉంది కాబట్టి అది తీస్తేనే లాకబద్దలు జరిగి మనకి పొడుగు అనేది ముందుకు వస్తుంది. ప్రతిదీ చాలా జాగ్రత్తగా తీయాలండి. ఒక్కొక్కటి ఈజీగా వచ్చేది ఉంటుంది, ఒక్కొక్కటి అయితే పోము చిక్కుకొని చాలా ట్రిక్కీగా ఉంటుంది. వాటిని కూడా ప్రతిదీ జాగ్రత్తగా విడదీసుకోవాలండి. ఏ పోము విడిపోయినా ఏ పోము తెగిపోయినా మళ్ళీ ఆ పోమును మళ్ళీ ఇంకొక పోముతో కలిపి మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసి మళ్ళీ ఆ పోముని అతకాలండి. లేకపోతే చెప్పాను కదండి జార్ వచ్చేస్తుంది చీరలో. ఆ జార్ వల్ల కొంచెం చావుకారు తీసుకోవడం మానేస్తారు. ఇవి చాలా ఖరీదు కాబట్టి చాలా నీట్గా చేయాలండి. ఇందాకైతే లాగబద్దలను దాటేసింది కానీ అతుకులు ఇప్పుడైతే అచ్చును దాటుతున్నాయండి. చూడండి, ఈ అచ్చు అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఒక పోము కిందకి ఉంటుంది. కొన్ని పై లేయర్ నుంచి వెళ్తే కొన్ని అయితే కింద లేయర్ నుంచి వెళ్తాయి, అది కూడా చూపిస్తాను చూడండి.
అండి చూడండి. చాలా ఇది కూడా ట్రిక్కీగా ఉంటుందండి. అది చాలా తెలివితేటలుగా ఎవరో పూర్వీకులు కనిపెట్టారండి. చాలా అందంగా. చాలా అందంగా చూడడానికైతే చాలా అందంగా ఉంటుందండి. కానీ అదంతా చేసేటప్పుడే చాలా మనసు పెట్టి, దృష్టి పెట్టి చేయాలి. సో, ఒక పోము పైకి, ఒక పోము కిందకి లేసి నాడుతో నేసినప్పుడు ఆ 2 పోముల మధ్యలో నాడులోంచి ఆ దారం వెళ్ళి ఆ రెండిటిని కలపడం వల్ల చీర అనేది తయారవుతుందండి. నేను అడిగానండి పోములన్నీ కలిపి మొత్తం ఎన్ని ఉంటాయని అడిగితే నేత భాషలో మాయ చెప్పాడు. అవన్నీ నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే మొత్తం 1800 జతలండి. అంటే 3600 పోములండి. ఒక్కొక్క పోము లెక్క వేస్తే 306 పోములు ఉంటాయంటండి. అది చెప్పారు. సో, అతుకులైతే ఈ అచ్చుని దాటి కూడా ముందుకొచ్చేసాయండి. సో, ఆ అతుకుల తర్వాత అతుకులనేవి 5 లేయర్స్‌ని దాటుకొని వచ్చేసాయండి. ఇప్పుడైతే నేత మొదలెట్టేసారు. ఇంక చీరలు రెడీ అవుతూ ఉంటాయి 8 చీరలు. వీడియోని ఆదరించండి. థ్యాంక్ యూ.